అరకులో చలి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. హెలికాప్టర్ రైడింగ్, ఫైర్ బెలూన్, పారాగ్లైడింగ్, ఫ్లవర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పద్మాపురం గార్డెన్లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో తిలకించేందుకు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో ఉద్యానవనం సందడిగా మారింది. స్థానిక గిరిజనులు పండించిన రకరకాల పూలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రదర్శనలో ముఖ్యంగా ఈ వాతావరణానికి అనుగుణంగా పండించే ఏ రకమైన పూలైతే ఉంటాయో ఆ రకమైన పూలను మాత్రమే ఇక్కడ మేము వినియోగించడం జరిగింది. ఇక్కడ పండించే ఈ పూలను కమర్షియల్ పద్ధతిలో పండించి ఇక్కడున్న గిరిజన రైతులకి ఒక స్వయం ఉపాధి కల్పించడానికి మన గవర్నమెంట్ తరపున ఒక ప్రతిపాదన చేయడానికి మా సన్గ్రీన్ సంస్థ తరపున ముందుకు రావాలన్న ఆలోచనతో ఓన్లీ ఇక్కడ పండగలిగే పుష్పాలను మాత్రమే ఈ ప్రదర్శనలో ఉంచడం జరిగింది. అందులో భాగంగానే ఆర్కిడ్స్, జర్బెరా అండ్ ఇక్కడ రోజెస్ చాలా అందంగా వికసిస్తాయి. అలాగే మనకి కట్ ఫ్లవర్స్, తర్వాత ఏవైతే ఉన్నాయి ఇక్కడ వెజిటబుల్స్ని కూడా మన గిరిజన పద్ధతుల్లో పండించే వెజిటబుల్స్ని కూడా మనం పెట్టడం జరిగింది. రాజమండ్రి నుంచి వచ్చాము. యాక్చువల్గా మాకు ఇక్కడికి వచ్చేవరకు ఈ ఫెస్టివల్ అని తెలీదు. ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అండ్ బెస్ట్ మెమరీ. అంటే ఇది హార్ట్ బెలూన్ ఎక్కినప్పుడు కొంచెం భయం వేసింది, కానీ ఎక్కిన తర్వాత ఈ మెమరీ ఉండాలి, పర్లేదండి, ట్రై చేయొచ్చు, బాగుంది. ఫ్లవర్ గార్డెన్ అయితే సూపర్ అండి, ఎక్సలెంట్గా ప్లాన్ చేశారు. అంతా గ్రీనరీ, ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కళ్ళు వీలుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా మిస్ చేయకుండా వచ్చి చూసి వెళ్లాల్సిన ప్లేస్ అండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అరకు.